మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశం ఫ్లెక్సీల్లో ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు వైఎస్ఆర్ ఫోటోస్ పెట్టింది వసంత వర్గం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వసంత టీడీపీలో చేరడం ఖాయమనుకుంటున్న తరుణంలో వైఎస్ఆర్ ఫోటోస్ ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు రోడ్ ఏదని అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, ఇవన్నీ మేము అడిగామా? కానీ మా ఇంటి ముందు రోడ్ ఏది కాదు. ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి, రోడ్లకి, డ్రైన్లకి నీళ్లు కాకుండా సచివాలయాలు కట్టించమన్నారు, ఆర్బీకేలు కట్టించమన్నారు, వెల్నెస్ సెంటర్లు కట్టించమన్నారు. అవన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో సంవత్సరం క్రితం వరకు మైలవరం నియోజకవర్గమే ప్రథమ స్థానంలో ఉంది. అట్లాగే సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం. డ్రైన్లు నిర్మించిన వాటిలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి? ఎన్ని పనులు కేడర్కి అప్పచెప్పి కేడర్తో పని చేయిస్తే 3 సంవత్సరాల పైచిలుకు వాళ్ళకి బిల్లులు రాక, అప్పుల పాలయ్యి, అవస్థల పాలయ్యి, వాళ్ళు బజారును పడి, మా కొత్తూరు తాడేపల్లి వెంకాయమ్మ ఒక ఎస్సీ మహిళ పార్టీ కోసం, పార్టీతో 10 ఏళ్లు పోరాడిన ఆమె పార్టీ అధికారంలోకి వచ్చింది. నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చారని చెప్పి 30 లక్షలు 40 లక్షలు మెడలో తాళి కొడిచి ఈరోజు చివరికి అమ్ముకుంది. ఎదురుగా ముందు వరుసలో కూర్చొని ఉంది. బిల్లుల కోసం ఎక్కడ తిరిగినా నా బాధ, మొత్తం అలా నిరోధనే. సాయన్నపాలెంలో, నాగులూరు శివారు సాయన్నపాలెంలో 2 ఎస్సీ సోదరులు ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు, ఇందా కనిపించారు. పాపం ఒక ప్యాకేజ్ తీసుకుని 30 లక్షల రూపాయలు రైలు కడితే ఈ రోజుకి వాళ్ళకి బిల్లులు రాని పరిస్థితి. ఏదో వాళ్ళు కట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు అయ్యి ఆ డ్రైన్లు కూడా పాత పడిపోయినాయి. మరి క్యాడరు అవస్థ పడ్డారు, అవస్థ పడుతున్నారు అని చెప్పి నేను సీఎంఓలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం క్యాడర్ను బతికించుకోవాలి, క్యాడర్ను కాపాడాలి అని చెప్పి చెప్తే అక్కడ మన పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీద నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతా ఉంటే వాళ్ళకి కింద ఉన్న బాధలు ఏం తెలుస్తాయి? అతను అన్నాడు, క్యాడర్ హ్యాపీగా ఉంటే పబ్లిక్ అన్హ్యాపీగా ఉంటారు, పబ్లిక్ హ్యాపీగా ఉండాలంటే క్యాడర్ అన్హ్యాపీగా ఉండాలి. అంటే క్యాడర్ బిల్లులు రాక అవస్థ పడితే ప్రజలు సంతోషిస్తారనేది ఆయన అభిప్రాయం. మరి ఆ మాట మీరు ముందే చెప్తే మన కొత్తూరు తాడేపల్లి వెంకాయమ్మతోనో, సాయనపాలెం పిల్లలతోనో మనం పనులు చేయించామంటే వాళ్ళకు ₹1 లాభం వస్తే వాళ్ళు ఆర్థికంగా, కార్యకర్తలు 10 ఏళ్లు పార్టీని నమ్ముకొని పనిచేశారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం మంచిదనే ఉద్దేశంతో వాళ్ళకి పనులు ఇచ్చాం. కానీ వాళ్ళని ఆర్థికంగా అవస్థపాలు చేయాలని అయితే మనం ఇవ్వలేదు కదా. పార్టీకి పెట్టిన రోజు నుంచి, జెండా ఎత్తిన రోజు నుంచి పనిచేసిన సీతారామరెడ్డికి మైలవరంలో 4-5 కోట్ల రూపాయలు పని చేయి తమ్ముడు అంటే పాపం పార్టీ కోసం, మన కోసం పనిచేస్తే 4 ఏళ్లు బిల్లులు రాకపోతే వాళ్ళ తాత ఇచ్చిన తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోమని నేను చెప్తే ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. అంటే జన్మభూమి కమిటీల్లో ఎక్కడో అవకతవకలు జరిగినాయని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తాన్ని, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వీళ్లు ఏడిస్తే ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా? 10 ఏళ్లు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగసాట్లు పడి, అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టిస్తారా? ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? 2,000 కోట్ల రూపాయలు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నేను చెప్పాను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎన్నికైన వెంటనే ఒక విషయం జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు రాజధాని ఇక్కడ ఉండదు, ఈ ప్రభుత్వం చీల్చి చెండాడి రాజధాని సర్వనాశనం చేస్తుందని చెప్తే నేను ఆ రోజు ఛాలెంజ్ చేశా, మా రాజధాని ఇక్కడే ఉంటది. ఎందుకు చెప్పాను నేను రాజధాని ఇక్కడే ఉంటదంటే, ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా వ్యక్తిగతంగా అడిగాను. ఇంకొక వ్యక్తి కూడా నాతో పాటు అప్పుడు మా ముగ్గురు కలిసి ఉన్నాం. అన్న రాజధాని మీద మన వైఖరేంటి అంటే, చెప్పాం కదా ప్రసాద్, మనం అసెంబ్లీలో కూడా చెప్పాం కదా, మనమే ఇక్కడే ఉంటా అన్నా అని చెప్పాం కదా అని చెప్పారు. మరి ఈరోజు మనం అధికారంలోకి వస్తే రాజధాని
డిస్టర్బ్ చేస్తారని చెప్పి ప్రతిపక్షాలందరూ గొడవ పెడతా ఉన్నారు కదా, మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్న. అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఆఫీస్ కట్టుకుంటున్నాం, మన విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, మరి వాళ్ళు మనకి విమర్శించే అర్హత ఎక్కడుంది? కాబట్టి మనం రాజధానిని సమర్థిస్తా చెప్పాం, రాజధానిని ఇక్కడ ఒప్పుకున్నాం అని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా చెప్పారు. ఆ దన్నుతో నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే నేను చెప్పడం జరిగింది. మళ్ళీ వెనక టీవీలు ఉన్నాయమ్మా, టీవీ కెమెరాలు ఉన్నాయి, ఎదురెళ్తే అట్లా పక్కకి జరుగుతూ ఉంటే నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కదా అని చెప్పి నేను అదే మాట చెప్పడం జరిగింది పలు వేదికల మీద. కానీ తర్వాత రాజధానిని 3 రాజధానులని, మనకి 16 నియోజకవర్గాలు, అక్కడ 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో, మొత్తం 33 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు అమరావతి నిర్మించిన ప్రాంతం కూడా మన పార్టీనే గెలిపిస్తే, మరి ఎన్నికల ముందు వరకు ఒక మాట చెప్తుంది, ఎన్నికలైన తర్వాత ఇంకొక మాట చెప్తుంది. దీన్ని ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? రాజధాని గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ఆ రోజు సాయంత్రం సీఎం గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు అందరిని ఆ రోజు పిలిచారు. పిలిచి ఏంటి పరిస్థితి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు సమక్షంలో ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి ఏం చెప్పారంటే, రాజధానిగా మీద 3గా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు సమర్థిస్తా మీ నియోజకవర్గాలు, ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను, సార్ ఈ నిర్ణయం మనకి తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి. ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం, ఈ రోజున ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా ఆవేదన వెలుగుచ్చాను. తప్పని పరిస్థితి అయ్యి రాజధానులు కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి, కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను. నా మాట పూర్తయి కాకముందే కొడాలి నాని గారు లేచారు. లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు, కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఒళ్ళంతా పూసుకుంటారు, అసలు రాజధాని అసెంబ్లీ అయినా ఇక్కడ పెడతా ఉన్నారు, అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరమే లేదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా, అది ఇదని చెప్పి కొడాలి నాని గారు ఆవేశం వ్యక్తం చేసి కూర్చున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం, దమ్ము ఎవరికుంది? ఆయన మాట్లాడిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. వెంటనే నేను లేచా, నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి, నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు, దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి తప్పితే నా విషయంలో కలగజేసుకుంటే బాగుండదని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. అక్కడ సజ్జల గారు, బొత్స గారుండి వారించి మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు. నా తర్వాత మల్లాది విష్ణు గారు లేచారు. ఆయన చెప్పారు,